జై శ్రీరామ్ గురుగారు. గురుగారు, నేను కూడా 41 అడుగుదాం అనుకున్నాను. దాంతోపాటు 44 కూడా అడుగుదాం అనుకున్నాను గురుగారు. 44లో దృశ్యమానమగు ఈ సుఖదుఖములన్నీను శరీరమునకే గాని అగ్రాహ్యమగు ఆత్మకు కాదు అన్నారు. ఈ సుఖదుఖాలు అనుభవించేది మానసికంగానే కదా గురువు గారు, మరి ఇక్కడ శరీరం అని ఎందుకు అన్నారు? మనసుతోటి సహా శరీరం అవుతుంది. మనసు లేని శరీరం ఎక్కడ ఉంటుంది? గురుగారు. మనసు కూడాతో కలిపితే శరీరం అవుతుంది. ఇదం శరీరం కౌంతేయ. ఏం చెప్పాను? ఇదం అంటే ఈ శరీరం అని కాదు. ఇదం అంటే నిశ్చయాత్మకమైన ఇదే ఈ ఈ శరీరము. నిశ్చయం అనే దగ్గర మనసు ఉందా లేదా? ఉంది గురుగారు. నీ నిశ్చయమే నీకు అనుభవానికి వస్తున్నది. నేను తండ్రిని అంటే తండ్రిగా అనుభవానికి వస్తుంది ఆ శరీరం. ఆ రసాలు అందులో అనుభవం కలుగుతున్నాయి, ఊరుతూ ఉన్నాయి శరీరం. నేను భర్తను అంటే ఆ అనుభవం కలుగుతూ ఉన్నది, భార్యనంటే ఆ అనుభవం కలుగుతూ ఉన్నది. కానీ శరీరం అదేగా, మనస్సు అదే కదా. కాబట్టి ఇదమే సర్వం, అనుభవం అంతా కూడా. తత్తు తెలిస్తే ఆ తత్తుకి ఏ లక్షణము లేదు. ఇదానికి మాత్రం లక్షణ బంధం ఉంది, లక్షణ పరిధి ఉన్నది. అర్థమైందా? అర్థమవుతుంది గురుగారు. సో ఇది అర్థం చేసుకోవాలి. ఆత్మ అగ్రాహ్యము అన్నదానికి అర్థం ఏమిటి అంటే, ఆత్మ తను తాను చూసుకునే క్రమంలో కూడా తను తాను పూర్ణంగా చూసుకోలేదు. అర్థము తానే ఉన్నది, తన ఉద్దేశం, చూడాలనే ఉద్దేశం తానే ఉన్నది. ఎలా చూసుకోదలుచుకున్నదో దాన్ని అనుసరించి ఆ ప్రతిబింబం కూడా తానే ఉన్నది. అర్థమైందా? ఆ విధంగా తాను ఎప్పుడూ కూడా తన పూర్ణ స్వరూపంలో చూసుకోవడం కుదరదు. ఆ చూపును ఆపేసేసి తనలో తాను ప్రవేశించినప్పుడు మాత్రమే పూర్ణత్వం అనేది అనుభవానికి వస్తుంది. అదే నిర్మలమైన ఆత్మ సౌఖ్యం అని చెప్పి చెప్తూ ఉన్నారు. అది దృశ్యానుభవ కాలంలోనూ దృశ్యాతీత కాలంలోనూ కూడా సమంగా ఉన్నదే. దృశ్యానుభవ కాలంలో కూడా దాన్నే అనుభవిస్తూ ఉండేవాడికి ఈ దృశ్యం బాధించదు. అదనేవాడికి దృశ్యానుభవం తప్పదు. ఈ అనుభవంలో జన్మ మరణాలు, బాల్య యవ్వన వృద్ధాప్యాలు, నానా లక్షణాలు ఇవన్నీ అనుభవానికి వస్తాయి. వచ్చినంత మాత్రం చేత అక్కడ ఏమి లేదు. ఆటలో ఆట అని చెప్పి మొదలు పెడతావు, ఆటే కల్పన. కల్పనలో చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ నువ్వు అనుభవిస్తున్న ఆటే కల్పన అయినప్పుడు అవన్నీ ఉన్నట్లా? లేదు గురువు. లేదు కదా. ఆటను మనం అవును. కల్పించుకున్నాం, ఇలా ఆడదాం అని చెప్పి కొన్ని పద్ధతులు పెట్టుకొని. ఆ పద్ధతుల ప్రకారం ఆడటం, ఆడకపోవడం అనే రెండు కనిపిస్తాయి మళ్ళీ అక్కడ. పద్ధతుల్లో ప్రకారం ఆడటంలో నైపుణ్యం ఎక్కువగా ఉండటం, తక్కువగా ఉండటం అనేది కనిపిస్తున్నది. జయాపజయాలు కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ఆటే లేదు, ఆటే కేవలం ఆట. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇది సంగతి. ఇవి క్రమక్రమంగా అర్థం చేసుకోవాలి. మెల్లమెల్లగా ఈ అభ్యాసాలు చేస్తూ మార్గానికి అంకితం అయితే పని జరుగుతుంది. గురుగారు. ఉమ్. గురుగారు, ఇంకొకటి అండి. 1022 పేజీలో 25 శ్లోకం గురుగారు. సర్వశక్తిమంతుడును వ్యాపకుడును సుప్రసిద్ధుడును అగు ఆ పరమాత్మ యందు ఆకాశమన శూన్యత్వము వలె దర్శన స్పర్శనాది శక్తులన్నీను కలవు అన్నారు. ఉమ్. తాను తప్ప వేరే వాళ్ళు లేరు అంటారు కదా గురువు గారు. మరి సుప్రసిద్ధుడు అని ఆయన విడిగా చెప్పారు ఎందుకు? ఉమ్. తనకు దాన్నే, తనలో తానే సుప్రసిద్ధత్వము, సుప్రసిద్ధత్వము ఇవన్నీ ఉన్నాయన్నమాట. గురువు గారు. ఉమ్. సర్వ సర్వశక్తాన్ సర్వశక్తా విమానస్ సర్వశక్తా విమాస్తస్మిన్ ఆత్మన్యేవ అఖిలా స్థితాః శక్తయో వితతే వ్యక్తే ఆకాశ ఏవ శూన్యత. ఆకాశంలో ఏమున్నది అంటే శూన్యం ఉంది. శూన్యంలో ఏదైనా పెట్టొచ్చుగా మనం. అవును గురువు గారు. ఈ ఆకాశంలో శూన్యం ఏదైనా చేస్తూ ఉన్నదా? లేదు. ఎందుకు చేయట్లా? ఏదైనా అంటే వస్తువు నువ్వు తిరగడానికి అవకాశం ఇస్తున్నది కదా, అనుమతి ఇస్తున్నది కదా. అవును గురువు.
నేను మరి అనుకున్న చేయట్లేదంటావే. ఉమ్? అలానే శూన్యత్వం అనేది కేవలం అనుభూతి మాత్రం ఎట్లయితే ఉందో అయి ఉన్నదో, ఈ శక్తులన్నీ అనుభవం మాత్రమే ఉన్నాయి. ఆకాశం ఎలా అయితే నిర్మలమో ఇది అంతకంటే నిర్మలం, వాస్తవము. సమస్తమైన శక్తులు దీని యందు కనపడుతున్నప్పటికీ అవి కేవలము తత్స్వరూపాలే. ఇవన్నీ కూడా దాని యందే ఉన్నాయి, అదే అయి ఉన్నాయి. అదే దానితోటి ఆయా శక్తుల రూపంలో పరస్పరం వ్యవహరిస్తూ ఉన్నది, దీన్నంతా దర్శిస్తూ ఉన్నది. దీన్ని మానినా అది ఉంటుంది, చేస్తున్నా అది కాక అన్యమేమి లేదు. ఇది మళ్ళీ మళ్ళీ తప్పకుండా గురుగారు. తర్వాత అంతే గురుగారు. జై శ్రీరామ్. ఇసకమలేస